ఆయాషా మేరా హస్తికలతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఏదైతే కనుక ఆమె కోసం పోరాటం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం జరగాలని వారందరూ కూడాను ఈరోజు కోర్టు దగ్గర నుంచి కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వారిని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ అస్థికలను తీసుకోవడం మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఆయాషా మేరాకు జోహార్లు చెబుతూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి వారి మద్దతుదారులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతోంది. ప్లకార్డులు పట్టుకొని ఆమెకు న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె అస్థికలు పట్టుకొని ఆ మత పెద్దలు కూడా అంటే ముస్లిం మత సాంప్రదాయ పద్ధతిలో తీసుకెళ్ళడం చూస్తూ ఉన్నాము. ఆయాషా మేరాకు సంబంధించినటువంటి అస్థికలతో మనం జోహార్ ఆయిషా మీరా అనేటువంటి ఒక నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడాను మారుమోగిపోతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాము. ఆమెకు న్యాయం జరగకపోవడంతో తీవ్రమైనటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఆమె అస్థికలతో వీరందరూ కూడాను వెళ్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ పరిస్థితులలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జోయిషా మేరకు సంబంధించిన ఉన్నారు. సార్, ఈ పరిస్థితులలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మా ఫీలింగ్ ఏంటి వర్ణనాతీతం సార్. ఈ ఫీలింగ్ కాదు, న్యాయం కోసం పోరాడుతున్నాం. అది న్యాయం కావాలి, న్యాయం చేయాలి, ప్రభుత్వాలు న్యాయం చేయాలి. న్యాయం కోసమే పోరాడుతున్నాం. 7 సంవత్సరాల తర్వాత నా బిడ్డ శరీర భాగాల్ని నేను మళ్ళీ తీసుకెళ్తున్నాను. ఇంత దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి ఉంది? ఇది చేసింది ఎవరు? ఈ పోలీసు వ్యవస్థ, అలాగే ఈ న్యాయ వ్యవస్థ. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. నా బిడ్డకి న్యాయం చేయాలి. అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థ కూడా మీకు న్యాయం చేయలేకపోయింది. అత్యుత్తమైన దర్యాప్తు సంస్థ ఎక్కడ ఉంది సార్? ఇట్ ఈస్ ఎ వేస్ట్ ప్రోడక్ట్. అది సామాన్యులకు న్యాయం చేయలేని ఏ దర్యాప్తు సంస్థ అయినా అత్యుత్తమం అనకండి. అత్యుత్తమం కాదు అది. ఆయన ఉద్రిక్త భరితంగా ఉన్నాడు. ఆయన దుఃఖాన్ని కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉన్నారు. ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తాడు. చాలా చాలా ఆవేదనతో ఉద్రిక్తంతో ఆయన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆయన కన్నీళ్ళు ఆపుకుంటున్నారు. భరించలేని స్థితిలో ఆయన తీవ్రటువంటి వద్దు చాలా భద్రంగా తీసుకెళ్ళాలని మనం చూస్తున్నాము. అస్థికలను ముట్టుకోవద్దు అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన భరించలేనటువంటి ఆవేదనను చాలా ఆవేదనతో ఉన్నారు. ఆయన దుఃఖాన్ని కూడా ఆపుకోలేకపోతున్నారు. అత్యుత్తమ దర్యాప్తు సంస్థ కాదు అని చెప్పేసి ఆయన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోను మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పేదలకు న్యాయం చేయలేనటువంటి ఇది ఏమిటి అత్యుత్తమైనటువంటి సంస్థ? పేదలకు న్యాయం చేయలేకుండా అత్యుత్తమ సంస్థ దర్యాప్తు సంస్థని అనకూడదు అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, విజయవాడ.